సార్ నమస్తే సార్, ముద్దుసీన్ గారు. సార్ విజయవాడ వచ్చాను సార్. ఏడు సార్ సార్ మీకు చిన్న శుభవార్త ఏంటంటే, ఇందాక మీ రైట్ హ్యాండ్ నెంబర్ 1 గారు నన్ను హట్ చేశారు సార్. నిజం, నా ఫోన్ కట్ చేశారు సార్. ఆయన తప్పు కాదు సార్, అలా చేయొచ్చా సార్? నాకు చిన్న హెల్ప్ సార్. ఆయన నన్ను హర్ట్ చేసినందుకు గాను మీరు కూడా దానికి పనిష్మెంట్ అనుభవించాలి సార్. ఇప్పుడు వరకు కూడా మీ మీద నేను అసలు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేదు సార్. ఆయన నన్ను హర్ట్ చేసినందుకు గాను మీకు చెప్తున్నాను సార్. సార్ నెంబర్ 1 గారు మీకే చెప్తున్నాను, మీరు నన్ను హర్ట్ చేసినందుకు గాను మీరు ఇమీడియట్లీ నా ఆర్డర్ నాకేమి ఇచ్చారో అది క్యాన్సిల్ చేసి మీరు గ్రూప్లో పెట్టాలి. లేకపోతే మొన్న ఒకసారి మీకు లెటర్ పెట్టాను, గుర్తుందో లేదో. ఆ లెటరు నెక్స్ట్ మా తమ్ముడితో మీరు మాట్లాడిన మాటలో గేట్లో ఆడు మహా తెలివైనడు. నేను నాకంటే డేంజర్ నా కొడుకు. వాడు బయటకు మంచోళ్ళ కనపడతాడు అంతే. ఆయన కూడా ఆడు రికార్డింగ్ చేశాడు. అదే మీ ముద్దుసీన్ గారు ఇక్కడ రావడానికి మన అప్పట్లో ఉన్న రాజా గారికి నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళకి మాట్లాడినప్పుడు అవన్నీ కూడా రికార్డ్ చేశాడు. అలాగా మొన్న మీరు నన్ను సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ ఆ సస్పెండ్ చేసినప్పుడు మీరు నా దగ్గర ఏమేమి తీసుకున్నారు ఏంటి అన్నది, నెక్స్ట్ అలాగే మా తమ్ముడు విషయంలో తీసుకున్నాయి రికార్డెడ్ ఎవిడెన్స్లు అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి సార్. ఇంకా అన్నీ నేను చెప్పలేను. అలాగే జైనా విషయంలో మీరు కిందన చేశారు కదా, చాలా పెద్ద తప్పు. దాన్ని కవర్ చేయడంలో మా తమ్ముడు కొద్దిగా అత్యుత్సాహం చూపించాడు కదా. అది ఇప్పటివరకు ఏంటంటే సార్, కింద నుంచి పైకి వెళ్ళాను సార్. ఎందుకంటే నేను ఫస్ట్లో కింద నుంచి కదా పైకి వచ్చాను. ఒక్కసారిగా పైనుంచి కిందకి తీసుకొస్తారు కదా సార్ మీరు. అందుకనే పైనుంచి మన డిఎంఐ కాడి నుంచి ఇంకా మన మామూలు డిప్యూటీ సీఎం గారు ఇవన్నీ కామన్ అనుకోండి, ఆ కిందకి ఆర్టీ గారి వరకు ఇంకా కిందకి వచ్చేస్తాను సార్. మీరు సిద్ధంగా ఉండాలి. కానీ ఇంకో మంచి విషయం చెప్తున్నాను, ఇది మీ ఒక్కరిగా పెడుతున్నాను. ఎందుకంటే నాకు స్టేటస్ ప్రైవసీ కూడా తెలుసు. అన్నీ ఈ మధ్య నేర్చుకున్నాను, ఒక 10 డేస్ బట్టి. అదే నవంబర్ 18 నుంచి నేర్చుకున్నాను. ఉండాలి సార్. మరి అర్జెంటుగా మీరు మామూలుగా ఆ ఆర్డర్ కాపీ పెడితే ఓకే, నేను సోమవారం రెడీ అయిపోవచ్చు సార్. ఏదైనా చెప్పే చేస్తాను.